ఇవాళ బీఆర్ఎస్ నేతలు బీజేపీలో చేరడం ఒక ఇండికేషన్, ఇట్ ఇస్ శాంపుల్ లాగా కనబడుతుంది. ఎస్ సార్. ఇకపోతే రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు మందలించింది. నిజమైన భారతీయులైతే అలాంటి మాటలు అనరు అని. అంటే భారత్ జోడో యాత్ర చేసినప్పుడు రాహుల్ చేసిన వ్యాఖ్యలు, దేశ సరిహద్దు భద్రత విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యల విషయంలో ఈ మందలింపు జరిగింది సార్. పార్లమెంటు వేదికగా మాట్లాడాల్సింది సామాజిక మాధ్యమాల్లో ఎందుకు మాట్లాడారు అంటూ ప్రశ్నించింది. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు రాహుల్ గాంధీ ఏం మాట్లాడాడు? చైనా వచ్చి భారతదేశంలో ఒక 2000 కిలోమీటర్ల ప్రాంతాన్ని చైనా ఆక్రమించుకుంది, సరిహద్దుల్లో మన సైనికులపైన దాడులు చేస్తోంది. ఇది రాహుల్ గాంధీ ఆరోపణ. ఇది సైన్యాన్ని అవమానించడం ఎందుకు అవుతుంది? ఇదే పొలిటికల్ డిసిషన్, అంటే పొలిటికల్ కామెంట్. నిన్న సుప్రీంకోర్టు కూడా వ్యాఖ్య, ఇది తీర్పు కాదు. నిజంగానే నిజమైన దేశభక్తుడు అలా మాట్లాడకూడదు అని వ్యాఖ్య చేసినప్పుడు దేశభక్తిని ప్రదర్శించినందుకు రాహుల్ గాంధీ పైన చర్య కూడా చెప్పాలి కదా. కోర్టులో విచారణ సందర్భంగా జడ్జెస్ కొన్ని కామెంట్స్ పాస్ చేస్తూ ఉంటారు. అవి తీర్పులో ఉంటేనే వాటికి శాంక్టిటీ ఉంటుంది, తీర్పులో శాంక్టిటీ ఉండదు. అది కేవలం స్టేట్మెంట్ మాత్రమే. సో ఇప్పుడు నిజమైన దేశభక్తుడైతే ఇలా మాట్లాడరు అని ఒక పొలిటికల్ కామెంట్ ఒక రకంగా. సో మరి నిజమైన దేశభక్తి అంటే ఏంటో నిర్వచించాలి కదా. ఇప్పుడు అది నిజమా కాదా అనేది ఎస్, రాహుల్ గాంధీ నిరూపించమని అడగవచ్చు, తప్పలేదు. సుప్రీంకోర్టు అది కూడా అన్నది, నీ దగ్గర ఏం సాక్ష్యాధారాలు ఉన్నాయని. సో ప్రతిపక్ష నేతగా ఆయన తనకున్న సమాచారాన్ని నేను పబ్లిక్ డొమైన్లో పెట్టాను. ప్రభుత్వం కదా దీనికి వివరణ ఇవ్వాల్సిందనేది ఆయన వాదన. ప్రభుత్వమేమో చైనా లోపలికి చొరబడినా ఏమీ మాట్లాడతలేదు అని వాదన. ఈ వాదన ఎందుకు చేస్తున్నాడు? రోజు రాహుల్ గాంధీని చైనా ఏజెంట్ అని బీజేపీ టార్గెట్ చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ చైనా కమ్యూనిస్ట్ పార్టీతో ఒప్పందం చేసుకుంది అని బీజేపీ రోజు వాదన, బీజేపీ అనుకూల టీవీ ఛానల్లో రోజు డిబేట్లు. మరి సుప్రీంకోర్టు వాళ్ళని కూడా అడగాలి కదా, మీకు ప్రూఫ్ ఏంటి అని. ఇప్పుడు బీజేపీ 11 ఏళ్ళుగా అధికారంలో ఉంది. యూపీఏ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ చైనా కమ్యూనిస్ట్ పార్టీతో రహస్య ఒప్పందం చేసుకుంది. దాన్ని బహిర్గతం చేయండి, దాన్ని పార్లమెంట్లో పెట్టండి, దేశం ముందు ఉంచండి. కాంగ్రెస్ పార్టీ ఎలా రహస్యంగా చైనాతో మిలాఖత్ అయిందో బయట పెట్టండి. కానీ అలాంటిది ఏమీ లేకుండా రోజు చైనాతో కాంగ్రెస్ మిలాఖత్ అయింది, రాహుల్ గాంధీ మిలాఖత్ అయిందని బీజేపీ అటాక్ చేస్తుంటే, నిజమైన దేశభక్తులు ఎవరైనా దేశాన్ని ఇండియాలో పాలించిన ఒక పార్టీని దేశ పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్ష నేతను చైనా ఏజెంట్ అని అనొచ్చా? దానికి ఆన్సర్ ఉండాలి కదా. అందువల్ల పొలిటికల్ డిమాండ్లో రాజకీయ నాయకులు, పార్టీలు పరస్పరం విమర్శించుకుంటూ ఉంటాయి. ఇట్స్ నాట్ ఏ లీగల్ కేస్ కాదు, ఇట్స్ బేసికలీ పొలిటికల్ కేస్. రాహుల్ గాంధీ పైన పెట్టింది క్రిమినల్ డిఫమేషన్, పరువు నష్టం దావా. అలా రాజకీయ నాయకుల వ్యాఖ్యలపైన పరువు నష్టం దావాలేస్తే సుప్రీంకోర్టు, హైకోర్టులు కాదు, ఒక ప్రత్యేక సమాంతర న్యాయ వ్యవస్థ పెట్టినా సరిపోదు. అందువల్ల ఇట్ ఇస్ ఎ పొలిటికల్ కామెంట్, నాట్ ఆన్ ఆర్మీ, నాట్ ఆన్ ద నేషన్. ఇట్ ఇస్ ఎ పొలిటికల్ కామెంట్ ఆన్ మోడీ గవర్నమెంట్. మోడీ గవర్నమెంట్ చేత కాకుండా ఉంది అని. అది కూడా ఎందుకు చేస్తున్నారు? తనను రోజు చైనా ఏజెంట్ అన్నప్పుడు ఏం చేయాలి ఒక నాయకుడు, పార్టీ? అందువల్ల బీజేపీ రోజు తనను ప్రశ్నించే ప్రతి ఒక్కడూ చైనా ఏజెంట్ అని అంటున్నప్పుడు మరి దానికి ఏదైనా ఎవిడెన్స్ ఉండాలి కదా. నేను మాట్లాడుతుంటే కింద కామెంట్లు పెడతారు చైనేశ్వర్ అని. నాకు చైనాకి ఏం సంబంధం? నేను చైనా నన్ను కలిసినా ఎప్పుడన్నా పోయినా, మరి దానికి ప్రూఫ్ ఉండాలి కదా. నన్ను ఎట్లా అంటారు? ఏ ఎవిడెన్స్ లేకుండా ఎట్లా అంటున్నారు? రోజు అంటుంటారు, పబ్లిక్ డొమైన్లో ఇలా మాట్లాడుకుంటారు. దానికి లీగల్ శాంక్టిటీ ఎంత ఉంటుంది అనేది క్వశ్చనబులే కదా. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ విశ్లేషణ అందించినందుకు.